నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. దొంగతనం కేసులో 24 గంటల్లో చెందిన మంచిర్యాల జిల్లా పోలీసులు. బెల్లంపల్లి ఏసీబీ రవికుమార్ వెల్లడి. ప్రతి ఉద్యోగికి బదిలీ అనేది సర్వసాధారణం. కర్నూలు జిల్లా ఉరుకుంద టెంపుల్ ఈవో విజయరాజు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి. దళిత క్రైస్తవ సంఘాల ఆందోళన. చిలకలూరిపేట పట్టణంలో కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బోల్గట్పల్లి గ్రామంలో యాదవుల కుల దైవం పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పెద్దమ్మ దేవతకు బోనాలు సమర్పించిన తరువాత మరుసటి రోజు యాటలు దేవతకు బలి ఇస్తారు. ఈ విధంగా చేస్తే కులదేవత ఎల్లప్పుడూ వారిని కాపాడుతుందని నమ్ముతారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ దొంగతనం కేసును 24 గంటలు ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేశామన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దె రాగడి పద్మావతి కాలనీలో సింగరేణి కార్మికుడైన మేకల రాజయ్య అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 4 టీంలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 13 తులాల బంగారాన్ని రికవరీ చేసి బాధితుడికి అప్పగించినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా లక్ష్మీ నరసింహ ఉరుకున్న ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో అభివృద్ధి పనులను అందరి సహకారంతో చేశామని డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. ఆదివారం విజయరాజు బదిలీపై వెళుతూ డిప్యూటీ కమిషనర్ గా వానికి బాధ్యతలు అప్పచెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన బదిలీపై వస్తున్న అపోహలను ఖండించారు. నాయకులు, కాంట్రాక్టర్లు, దేవాలయ అర్చకులు బదిలీ చేయించారనటంలో వాస్తవం లేదన్నారు. పుణ్యక్షేత్రంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేశామన్నారు. అధికారులు, అర్చకులు సహకారంతో, దాతల దాతృత్వంతో పనులను వేగవంతం చేశామన్నారు. ఒక భక్తుడిగా ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో సేవలు అందించడం జరిగిందన్నారు. బదిలీ అనేది మరో దేవస్థానంలో సేవలు అందించడానికి అవకాశం లభించిందని భావిస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగికి బదిలీ అనేది సర్వసాధారణమన్నారు. రాత్రిపూట కూడా భోజనం పెడితే భక్తులు సంతోషిస్తారని శ్రావణ మాసం ముందు రోజు అమావాస్య నుంచి ఇక్కడ ప్రతిరోజు రాత్రిపూట అంటే 2 పూటల భోజనం అనేది ఇక్కడ భక్తులు దొరుకుతుంది. ఏ దేవాలయంలో లేదు. కానీ వారికి ఏదన్నా క్వాలిటీ కోసం అందరితో కూర్చొని నేను కూడా అక్కడ భోజనం చేశాను. త్రాగునీరు అయిపోయిన తర్వాత అకామిడేషన్. కుంభాభిషేకం చేసే టైంలో అది కుంభాభిషేకం అనేది పూర్వజన్మ సుకృతం. రాజగోపురాలు అయిపోయి దానికి సంబంధించి కంచిపేడాధిపతి దగ్గరకు వెళ్ళి మా అర్చక స్వాములతో తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క డేట్ తీసుకొని 4 పీఠాధిపతులకు సంబంధించి చేస్తే నాకు కంచిస్వామి వారు చెప్పారన్నమాట. ఆయన కంచిస్వామి వారు ఆంధ్రప్రదేశ్ వస్తే నేను నోళ్ళ ఆఫీస్తాను, ఆయన టూర్ ప్రోగ్రాం చూసేయండి. ఆ చనువుతో ఆయన ఏమన్నారంటే మీ దగ్గర అమ్మవారు లేరు, గణపతి లేరు. ఎందుకంటే మన ఇంట్లో కూడా స్త్రీ లేకపోతే, లేడీ లేకపోతే ఇల్లు ఎలా అస్తవ్యస్తంగా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి అమ్మవారు నరసింహస్వామికి అమ్మవారు లేకుండా ఉంచడం అనేది కరెక్ట్ కాదు. మీరు చూపించిన ఫోటోలో కూడా తొడ మీద భారతదేశంలో 1950 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఉండవని అప్పటి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేసి దళిత క్రైస్తవులకు అన్యాయం చేశారని పలువురు దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలో దళిత నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించేలా దళిత నాయకులు అంతా కలిసి ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా జిల్లాలోని ఎంపీలను కలుసుకుని అనంతరం ముఖ్యమంత్రిని కలుసుకుని ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి తమ విన్నపాలను ఢిల్లీలో ధ్వనించేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే సంవత్సరం కల్లా ఆగస్టు 10వ తారీఖున జరిగే బ్లాక్ డేను ఎత్తివేసేలాగా ముందడుగు వేయాలన్నారు. నాయకుల ద్వారా మా యొక్క గళాన్ని వినిపిస్తున్నాం. గత 70 సంవత్సరాలుగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నిరసన చేస్తున్నాం. కానీ ఒక్కరు కూడా క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవులకి హోదా ఇవ్వకుండా
వారు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అసెంబ్లీలో ఆమోదించకుండా చేస్తున్నారు. మేము ఈ యొక్క సమస్యను మన 7వ తారీఖున మా క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, అదేవిధంగా ఎస్ఐ నాయకులు, అనేక యూనియన్లు, క్రైస్తవులు, ఫాదర్లు, సిస్టర్స్ అందరూ కూడా ఒక ర్యాలీగా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధముగా నాయకులు అయినటువంటి ఎంపీలు, మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం ద్వారా దళిత క్రైస్తవులకు 1950 సంవత్సరం ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి దళిత హోదా రద్దయిపోతుంది. దళితులు సిక్కు మతం, బౌద్ధ మతం ఆచరించినప్పటికీ వారికి దళిత హోదా ఉంటుంది. కేవలం క్రైస్తవ మతం స్వీకరిస్తేనే దళిత హోదాను తొలగిస్తారనేటువంటి ఆర్డర్ను వ్యతిరేకిస్తూ, విచారకరంగా భావిస్తూ అనేక సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతుంది. క్రైస్తవ సంఘాలు భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది ఏమిటంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించి దళితులకు మత స్వేచ్ఛను కలిగించి వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ వారి దళిత హోదా కొనసాగేటట్లుగా ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అని చెప్పి ఆ రోజు రాష్ట్రపతి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన 1950 అనగానే స్వతంత్రం వచ్చి రిపబ్లిక్ డేగా మన గణతంత్ర రాజ్యంగా ఏర్పడి ఆనాటి నుంచి మరి గణతంత్ర దినోత్సవం. కానీ భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పడింది 1952 నుండి. ఇది మనందరూ కూడా గ్రహించాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి మరి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఎస్సీ ఎంపీలు కానివ్వండి, ఎస్టీ ఎంపీలు కానివ్వండి, మరి ఎస్టీలు మాత్రం క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళు రిజర్వేషన్ కోల్పోవట్లేదు. అదే ఎస్సీలు కనుక క్రైస్తవ మతం తీసుకుంటుంటే వాళ్ళు రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి కల్పించారు ఆనాడు రాష్ట్రపతి ఆర్డర్స్ ద్వారా. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఖండించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా మత స్వేచ్ఛ చెప్తుంది. దానికి మూలం అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మానవులందరూ సమానమనే తెలియజేస్తుంది. అదే ఆర్టికల్ 25 ప్రకారం జీవించే హక్కు కూడా తెలియజేస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో ఈ విధమైనటువంటి హక్కులు కల్పించినప్పటికీ కూడా కేవలం ఈ దేశంలో మనువాద ప్రకారం ఏదైతే ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే పెట్టారో ఆ డిస్క్రిమినేషన్ ద్వారా చూపించాలి వీళ్ళందరినీ ఉద్దేశంతో మరి ఆనాడు మరి రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ ప్రకారం ఈ నేటికి కూడా అది కొనసాగుతుంది. స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయినా మరి అదే ఆర్డర్ని కొనసాగించడం అనేది చాలా బాధాకర, విచారించదగ్గ విషయం. ఈ విషయంపై మరి ఏలూరు నగరం నుంచి మరి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పాస్టర్స్ అసోసియేషన్ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు నగరానికి చెందిన ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు నగరంలోని కొత్త బస్టాండ్ లో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు బస్టాండ్ లోని చెత్త పదార్థాలను ఏర్వేసి బస్టాండ్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థుల్లో సమాజం పట్ల అవగాహన, జాతీయ భావం సమిష్టిగా పనిచేయడం ద్వారా విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాలు చేపట్టడం వల్ల విద్యార్థుల్లో సేవాభావ భావం ఏర్పడుతుందన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం బంగారు దుకాణంలో చైన్ దొంగతనం కేసులో 4గురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. జూలై 19వ తారీఖున నాగలాపురం బజార్ వీధిలోని మహావీర్ బంగారు దుకాణంలో 2 మహిళలు బంగారం కొనుగోలుకు వచ్చి 12 గ్రాముల విలువ గల చైన్ అపహరించుకుని వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా
ఆదివారం మధ్యాహ్నం స్థానిక బైపాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పై కేసుకు సంబంధించిన ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారు చైను, కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకరూలుపేట పట్టణంలోని విజయలక్ష్మి ఫర్నిచర్ షోరూం సమీపంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కృష్ణమహల్ రోడ్డు నుంచి రైస్ మిల్ బజార్ మీదుగా నర్సరావుపేట రోడ్డు వైపు వస్తున్న కారు పక్కకు ఆపి డ్రైవర్ తన పనులు చేసుకుంటూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు మంటలను గమనించి వెంటనే కారు యాజమానికి తెలియజేశారు. ఆయన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కారు పూర్తిగా కాలిపోయింది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవ సంఘాల నేతలు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద క్రైస్తవులకు రిజర్వేషన్లను తొలగించిన ఆగస్టు 10వ తారీఖున బ్లాక్ డేగా నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ షెడ్యూల్ కాస్ట్ వారికి ఏ మతం తీసుకున్నా రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ హోదా, రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుందన్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేసి దళిత క్రైస్తవులను దేశ మూలవాసి పౌరులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 1950 ఆగస్టు 10వ తారీఖున జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రాజ్యసభలోను గాని పార్లమెంటులో గాని ప్రవేశపెట్టలేదని, అత్యున్నత న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురాకుండా ఆమోదించారన్నారు. దీంతో షెడ్యూల్ కులాల వారు మత స్వాతంత్ర హక్కును కోల్పోతున్నారని, దీన్ని పార్లమెంటులో చర్చించడంతో పాటు సుప్రీంకోర్టు ద్వారా ఉపసంహరించుకోవాల్సిందిగా కోరారు. ఆనాటి బాబు రాజేంద్ర ప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని చీకటి బతుకులుగా చేశాడు. క్రైస్తవ మతం, ఇస్లాం మతం మారినంత మాత్రాన మేము మా కులం ఏమైనా మారుతుందా? కులం మీద కదా ఇచ్చేది రిజర్వేషన్లు, మతం మీద కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఒక రెడ్డి క్రైస్తవుడు అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇట్లా ఇస్తున్నారు మీరు. ఒక బీసీ క్రైస్తవుడు అయితే బీసీ రిజర్వేషన్లు ఎట్లా వర్తిస్తాయి? ఒక ఎస్టీ క్రైస్తవుడు అయితే ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తాయి? ఒక ఎస్సీ క్రైస్తవుడు అయితే ఎట్లా మీరు రద్దు చేస్తారు? ఒక ఎస్సీ ముస్లిం అయితే ఎట్లా మీరు రిజర్వేషన్ రద్దు చేస్తారు? ఏ రాజ్యాంగంలో ఉంది? ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘనకు ఈ ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘన ఇది సమానత్వానికి విరుద్ధం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఇది కాబట్టి ఇది చీకటి రోజు, ఇది బ్లాక్ డేగా మొత్తం భారతదేశంలో ఉన్న ఇండియన్ క్రైస్తవులంతా కూడా, ఇండియన్ ముస్లిమ్స్ అంతా కూడా దీన్ని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇది బ్లాక్ డే. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మాన్ని ఎట్లయితే కాలబెట్టిండో ఆ రకంగానే మేము ఈరోజు ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇవాళ మొత్తం సమానత్వ సూత్రానికి విరుద్ధం. కాబట్టి ఇది రద్దు కావాలి. రద్దే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు ఈ ఆర్ట్స్ కాలేజే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన డిమాండ్ చేస్తున్నాం. ఈ భారతదేశంలో కులం అనేది పుట్టుకతో వచ్చేది, మతం అనేది మధ్యలో వచ్చింది. కాబట్టి ఇలా ఎస్సీలు బుద్ధిస్టులకు మారితే కులం అంతే ఉంటుంది, అదేవిధంగా వేరే మతాలకు పోయినా ఉంటుంది. కానీ క్రైస్తవులకు మారితే మటుకు ఈ ప్రభుత్వాలకు ఒక దశాబ్దాలుగా రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఏదైతే బిల్లు ఉందో ఈ ఆగస్టు 10న రావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని తగలబెడతాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఒక భయం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ మనువాద గవర్నమెంటు ఇలా కావాల్సుకొని దళిత క్రైస్తవులకు మొన్న మద్రాస్ హైకోర్టు ఏమని ఇచ్చింది? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని ఇచ్చింది. అదేవిధంగా అమరావతి హైకోర్టు ఏమని ఇచ్చింది? ఎస్సీ హోదా ఇచ్చింది. అదేవిధంగా మొన్న మహారాష్ట్ర హైకోర్టు కూడా ఎస్సీలకు రిజర్వేషను రాదు అని ఇచ్చింది. అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? సామాజిక అసమానతలు పోవాలనే కాన్సెప్ట్ మీద రిజర్వేషన్ వచ్చింది. అంతేగాని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. దొంగతనం కేసును 24 గంటల్లో ఛేదిన మంచిర్యాల జిల్లా పోలీసులు. బెల్లంపల్లి ఏసీబీ రవికుమార్ వెల్లడి. ప్రతి ఉద్యోగికి బదిలీ అనేది సర్వసాధారణం. కర్నూలు జిల్లా ఉరుకుంద టెంపుల్ ఈవో విజయరాజు.
క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి. దళిత క్రైస్తవ సంఘాల ఆందోళన. చిలకలూరిపేట పట్టణంలో కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV.